మొన్న చేవెళ్ళ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మొన్న ఈ దుర్ఘటన పట్ల మీడియా సమావేశం నిర్వహిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోడ్డును విస్తరిస్తే సరిపోదు, వంకర టింకలు లేని రోడ్డుగా స్ట్రైట్గా చేస్తే కనుక ఖచ్చితంగా ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలో ఈ యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోడ్డును విస్తరిస్తే మలుపుల వద్ద వేగం పెరిగి మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి మాట్లాడిన సందర్భాన్ని దాన్ని వక్రీకరిస్తూ ఆ కొన్ని మాటల్ని కట్ చేసి మాడిఫై చేసి వివిధ మీడియాలలో వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. గతంలో ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రభుత్వంలో పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా వ్యక్తులు కుటుంబాలు వాళ్ళే ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత ఓట్లతోటి గెలిచినటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో కొనసాగి మంత్రులుగా ఈ తాండూరు చేవెళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి చాలామంది సంవత్సరానికి 100కు పైగా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా అందరికీ విషయం తెలిసిందే. కాబట్టి మీరు గతంలో ఏమీ పొడవకపోగా ఇప్పుడు మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారి పట్ల అనేక దుర్భాషలు ఆడుతున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మొన్నటి సంఘటన దగ్గర నుంచి ఈ రోడ్డు విస్తరణ కోసం గతంలో రోడ్ శాంక్షన్ వరకు కూడా ఆ విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఇనిషియేషనే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే వాస్తవం కూడా. ఎందుకనంటే మొన్న సంఘటన జరిగిన వెంబడే వచ్చినటువంటి మొదటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. వెంబడే కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ప్రకటించినటువంటి వ్యక్తి కూడా తనే. అదేవిధంగా ఈ రోడ్డుని చాలా టెక్నికల్గా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దాన్ని నిలువరించడంలో దాన్ని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పటికైనా ఈ పరిష్కార మార్గాలతో పాటు ఈ రోడ్డుని చాలా సేఫ్గా ఉండే విధంగా ఈ ప్రయాణం 100 కిలోమీటర్ల ప్రయాణంలో అనేక మలుపులు ఉన్నాయి. కాబట్టి ఈ మలుపులు లేని రోడ్డు నిర్మాణం కోసం తాపత్రయపడుతున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇద్దాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రోడ్డు నిర్మాణాన్ని మనం తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 2 గంటల లోపు ప్రయాణం చేసి రోడ్డుగా విస్తరించాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను.